సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరి మాటలు వినరని చెప్తున్నారని, అలాంటి వారిని సైకో అంటారని చెప్పారు. ప్రజల్ని హింసించి ఆనందించే వారిని శాడిస్ట్ అంటామని అన్నారు. హైడ్రాపై హైకోర్టు వేసిన మొట్టికాయలు రేవంత్ రెడ్డికి తగిలాయని అన్నారు. చట్టం మీద రేవంత్కు నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఈట్ల రాజేందర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట, మాట విననివాడు సైకో అవుతాడు. ప్రజల్ని ఏడ్పించుకొని ప్రజల్ని ఏడ్పించేవాడు, ప్రజల్ని ఏడ్పించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు. మరి ఆ సైకోగా శాడిస్ట్గా ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు. కాబట్టి నిన్న కోర్టు ఒకవేళ సిగ్గుంటే ఇవి కలెక్టర్ అన్న మాటలు కాదవి, ఎంఆర్ఓ అన్న మాటలు కాదవి, ఐపీఎస్ ఆఫీసర్నో ఐఏఎస్ ఆఫీసర్లు అన్న మాటలు కాదు. స్ట్రేట్ గా ఈ హైడ్రా రేవంత్ రెడ్డి మదిలో పుట్టినటువంటి తనకి ఇష్టమైన పుత్రిక అని చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ రేవంత్ రెడ్డి, బ్రెయిన్ చైల్డ్ హైడ్రా. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన. కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా, ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు, నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది. కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు, నీకు జడ్జిలు లెక్కలేదు, నీకు కోర్టులు లెక్కలేదు అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి